శ్రీ గురుభ్యో నమః. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 27/11/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్ష ద్వాదశి బుధవారం ద్వాదశి తెల్లవారుజామున 5:41 వరకు నక్షత్రం చిత్తా నక్షత్రం పూర్తిగా ఉంది. వర్జం మధ్యాహ్నం 2:04 నుండి 3:50 వరకు. దుర్ముహూర్తం 11:25 నుండి 12:09 వరకు. సూర్యోదయం 6:15, సూర్యాస్తమయం 5:20. అమృత గడియల మధ్యాహ్నం 12:43, 2:29 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు రాహుకాలం. శుభ సమయం లేదు ఈరోజు. ఆయుష్మాన్ యోగం సాయంత్రం 4:25, కౌలవకరణం సాయంత్రం 4:36, తైతుల సాయంత్రం 5:41. కార్తీక మాసంలో ఈరోజు 26వ రోజు కాబట్టి 26వ రోజు చక్కగా విశేషంగా సమస్తమైనటువంటి ఇష్టమైన పదార్థాలు ఉంటే అవి విడిచిపెట్టి ఎక్కువ స్వీకరించకూడదు. ఇష్టం పెంచుకోకూడదు. దేని మీద కూడా మీరు సామాన్యంగా ఉండాలి. నిలవ ఉండిన సరుకులు ఏమన్నా ఉన్నట్లయితే దానంగా ఇవ్వడం. అలాగే కిరాణా సామాన్లు ఉంటాయో మనకి ఆహార పదార్థాలు అవి ఎవరైనా బ్రాహ్మణులకు అయ్యా ఈ నెలలు భోజనం చేయండి ఒక 25 కేజీలు బియ్యం కిరాణా సామాన్లు కొన్ని బ్రాహ్మణులకు లేదా పేదవాళ్ళకైనా సరే దానంగా ఇస్తే చాలా మంచిది. అలా చేయడం వల్ల సంపదలు కలుగుతాయి. కుబేరున్నారు. ఓం కుబేరాయ నమః, ఓం కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ స్వాహ, కుబేరాయ స్వాహ, కార్తీక దామోదరాయ స్వాహ అని కార్తీక హోమం చేసేటువంటి ఈ విధంగా చేస్తే లాటరీ లాభాలు, అనుకోని ధనప్రాప్తి, ధనలబ్ధి, సిరి సంపదలు అభివృద్ధి పొందుతాయి అని చెప్పడం జరుగుతోంది. ఈరోజు రాశి ఫలాల్లో దినారంభ చక్రంలో మేషరాశి వారికి సానుకూలంగా ఉంది. అనుకోని ప్రయాణాలు, అనుకోని ఖర్చు కూడా వచ్చే అవకాశం. వృషభ రాశి వారి వివాహాది శుభకార్య ప్రయత్నాలు, విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం. మిథున రాశి వారికి కూడా అనుకోనటువంటి పనులు ఏవైతే గతంలో ఆగిపోయినాయో పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశం, సంతోషం, ఆనందం, స్థిరాస్తుల విషయంలో కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి కూడా సానుకూలంగానే ఉంది. అదృష్టం కలిసి వస్తుంది. రావలసిన బాకీలు వసూలవుతాయి. ఈరోజు అనుకున్న పనులన్నీ సాధించగలుగుతారు. సింహరాశి వారికి వివాహం కానిటువంటి వివాహ ప్రయత్నాలు అనుకూలం, అప్రయత్న లాభాలు, శుభవార్త శ్రవణం ఉంది. కన్యారాశి వారికి చెప్పుడు మాటలు వినడం వల్ల కానీ లేదా పెద్దలు చెప్పిన విషయాలు పెడచెవిని పెట్టడం వల్ల కానీ మీరుగానే స్వయంకృత అపరాధాలు చేసుకునే అవకాశం, దానివల్ల నష్టం, అపనిందలు. తులారాశి వారికి అనుకోనటువంటి బంధుమిత్రులు రాక, అలాగే శుభకార్య నిర్వహణ సామర్థ్యం కలిగి ఉండడం, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం. వృశ్చిక రాశి వారి వాహనాలు కొనుగోలు చేయడం కానీ, మరామత్తులు కానీ, ఇంటికి సంబంధించిన మరామత్తులు కానీ జరిగే అవకాశం. ధనస్సు రాశి వారు చేపట్టే నూతనమైన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఏమన్నా ఉంటే, వ్యాపార ప్రయత్నాలు కానీ, ఏదైనా కొత్త ప్రాజెక్టులు కానీ ఏమైనా అనుకున్నట్లయితే అవన్నీ కూడా ఈరోజు సఫలీకృతమయ్యే అవకాశం. మకర రాశి వారు చేసే పనిలో కొంచెం జాప్యం జరిగే అవకాశం. అలాగే అనారోగ్య సమస్య స్వల్పంగా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు. కుంభరాశి వారి కాళ్ళు చేతులు నొప్పిగా ఉండడం, అనిద్ర, అకాల భోజనాలు, పనిలో శ్రమ, అశాంతికి గురి అయ్యే అవకాశం. భగవత్ చింతన, భగవద్ ఆరాధన, దేవాలయ దర్శనం మీకు మేలు కలిగించే అవకాశం. మీనరాశి వారి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వివాహం కానిటువంటి వాళ్ళ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబ వాతావరణం మీకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. విష్ణు సహస్రనామంలో ఈరోజు వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణవే విభు ఓం విభవే నమః అన్నారు. నిత్య విభుం అని మాండుకోపనిషత్తు చెప్పింది. అనగా నిత్యుడైన వాడు విభుడు తానొక్కడైనను హిరణ్యగర్భుడు మున్నగవాని రూపాలు అనేక విధాలుగా విశ్వమంతటా నిండి వెలగినటువంటి వాడు పరమేశ్వరుడు నారాయణుడు ఒకటి చేత విభుహు అన్నారు. శబ్దవాచారుడయ్యాడు, విభుహు అన్నారన్నమాట. అటువంటి సర్వవ్యాపక సర్వశక్తి స్వరూపుడుగా పరమాత్మను కీర్తించారు అని చెప్పడం జరుగుతోంది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.